ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు బనాయించడం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైలుకి అనేక మందిని తరలించారు. గతంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేశారో, మంత్రులుగా, శాసనసభ్యులుగా బాధ్యతలు నిర్వహించారో వాళ్ళందరి మీద ఈ ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా నేను, నాతో పాటు సహచర మంత్రిగా, జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు మేము కూడా జైలు జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వరుసగా చూస్తున్నాం నెల్లూరు జిల్లాకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అనేక మందిని నెల్లూరు జిల్లాకు తీసుకురావడం, వాళ్ళని ఇక్కడ పెట్టడం, రకరకాలైనటువంటి వేధింపులకు గురి చేయడం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా సహచరుడు దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు మాతో పాటు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, మృదు స్వభావి, వివాద రహితుడు, ఎవరితో కూడా పరుషంగా మాట్లాడేటువంటి మనస్తత్వం లేనటువంటి ఈరోజు ముస్తాఫా గారిని ఒక అక్రమమైనటువంటి కేసులో ఇరికించి అనేక రకాలైనటువంటి సెక్షన్లో బనాయించి ఈరోజు ఆయన్ని, ఆయన కుమారుడిని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. అందుకని ఆయన్ని పరామర్శించాలనేటువంటి ఆలోచనతో నా సోదరులు, గతంలో నాతో కలిసి మంత్రిగా పనిచేశాడు, ఈ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు, అందులో గుంటూరు జిల్లాకు సంబంధించి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. దాంతోపాటు తాడికొండ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డైమండ్ బాబు గారు, ఆయన కుమార్తె ఈరోజు గుంటూరు టౌన్కి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా ఉంది. 2024 ఎన్నికల్లో కూడా గుంటూరు ఈస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నా సోదరి ఫాతిమా గారు, పూజితమ్మ, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అక్కడి నుంచి వచ్చినటువంటి ఆయన అభిమానులు అందరం కూడా వెళ్ళి ఈరోజు పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. 6 మందిని అనుమతించారు. 3 ముస్తాఫా గారితో మాట్లాడడానికి, 3 ముస్తాఫా గారి అబ్బాయితో మాట్లాడడానికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ముస్తాఫా గారు ధైర్యంగా ఉన్నాడు, ఈ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఆయన పాపం అనవసరంగా చేయనటువంటి తప్పుకి రకరకాలైనటువంటి సెక్షన్లు నా మీద బనాయించి అక్రమంగా నన్ను జైల్లో నిర్బంధించడం న్యాయమా అనేటువంటిది ఒక్కటే ఆయన ఆందోళన చెందుతున్నాడు తప్ప మిగతా విషయాలు ఆయన ఎక్కడా కూడా దాని గురించి బాధపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర పడుతుందో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయులుగా ఉన్నారో వాళ్ళ మీద వెతికి మరీ కేసులు వచ్చినప్పుడు కేసులు బనాయించేటప్పుడు చూసాం. ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే బలమైనటువంటి సెక్షన్లు నమోదు చేసేటువంటి పరిస్థితులు చూసాం. ఈరోజు అసలు కేసులు సృష్టిస్తున్నారు. లేని కేసుల్ని ఉన్న కేసుగా సృష్టించి దాని మీద రకరకాలైనటువంటి ఈరోజు SC/ST దగ్గర నుంచి, కిడ్నాప్ కేసు దగ్గర నుంచి, హత్యాయత్నం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కేసులు బనాయించి ఈరోజు ముస్తాఫా గారిని జైల్లో పెట్టడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, ఆయనతో ఉన్నటువంటి ఆయన అభిమానులు కానీ, ఆయన సహచరులు కానీ అందరూ కూడా ఈరోజు తీవ్రంగా బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు కొడుకు ఆలోచన చేయాల్సింది. ఈరోజు మీరు కొంతమందిని మేమందరం కలిసి నెల్లూరు సెంట్రల్ జైలుకు రావడానికి గల కారణాన్ని మిత్రులందరూ కూడా వివరించారు. ఒక వ్యాపార లావాదేవీలో జరిగినటువంటి ఒక సంఘటన, దాని మీద ముస్తఫా గారు ఆయన కుటుంబ సభ్యుల మీద, ఇంకా కొంతమంది మీద ఫాల్స్ ఎలిగేషన్స్తో బెయిలు రావడానికి వీల్లేనటువంటి సెక్షన్లు వేసి, కిడ్నాప్ 307, అదేవిధంగా SC/ST అట్రాసిటీస్ యాక్ట్, ఇలాంటి కేసులన్నీ వేసి, సెక్షన్లన్నీ వేసి వారిని గుజరాత్లో ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసి గుజరాత్లో ఉంటే పోలీసులు వెళ్ళి గుజరాత్లో ISI తీవ్రవాదిలాగాను లేకపోతే సంఘ విద్రోహ శక్తిలాగాను పట్టుకొని తీసుకొచ్చారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. ఇది చాలా అన్యాయమైన కేసు. ముఖ్యంగా ముస్తఫా అనే వ్యక్తి 2 టర్మ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా చేశారు. ఆయన బేసికల్గా పొగాకు వ్యాపారి. ఇవాళ కూడా పొగాకు వ్యాపారంలోనే చాలా సంవత్సరాల నుంచి, ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా పొగాకు వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి. తాడికొండకు ప్రథమంగా ఒక సర్పంచ్గా ఎన్నిక కాబట్టి తర్వాత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఓటమి ఎరుగకోకుండా 2 సార్లు కూడా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన మీద కక్ష సాధించారు. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎందుకు కక్ష సాధించారు అని మాకు అర్థమవుతుందంటే,
నూరి ఫాతిమా వారి అమ్మాయి. ఆమె మొన్న పోటీ చేసింది, ఆయన స్థానంలో ఓటమి పాలయ్యాం. గుంటూరు పట్టణానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలుగా ఉంది. కూటమి మీద జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో భాగస్వామిగా ఉంటుంది. మరి దాని మీద కక్షబట్టి చేసినట్టుగా మాకు అర్థమవుతుంది. పొలిటికల్ వెంట రాజకీయ కక్ష తీర్చుకోవడానికి వ్యాపారస్తుల్లో ఉన్నటువంటి ఒకరి దగ్గర కంప్లైంట్ తీసుకుని ఆ కేసు రిజిస్టర్ చేసి జైల్లో పెట్టి బెదిరించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచమైనటువంటి విషయమో ఒకసారి ప్రజలు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. ముస్తఫా చాలా సౌమ్యుడు, ఎవరితోనూ ఘర్షణకు పోయే మనిషి కాదు, ఇప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళనటువంటి వ్యక్తి, కటువుగా కూడా మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విధంగా చేయటం చాలా